హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రమీల డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నానండి. మీరు కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా టుడే వ్లాగ్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా మా చెల్లి అయితే వస్తుందంటే తను వస్తే ఫన్ ఏంటనుకుని మీరు అనుకోవచ్చు, కానీ తను వస్తేనే మా ఇంట్లో ఫుల్ ఫన్గా చాలా సరదాగా గడుస్తుందండి ప్రతిరోజు కూడా. అయితే మా వారికి అయితే నేను వస్తారని చెప్పాను, కానీ ఎప్పుడు వస్తారో ఏంటండి చెప్పలేదు. అయితే వాళ్ళు సడన్గా దిగితే ఈయన ఎలాగ ఫీల్ అవుతారో, ఆయన తాలూకా ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకుని నేనైతే చూద్దాం అనుకుని అయితే చెప్పలేదు. కంపల్సరీ అయితే మీరు అయితే వాళ్ళైతే వాళ్ళు ఉదయం దిగుతారు. ఉదయం అంటే నేను ఏమనుకున్నానంటే ఈయన వెళ్ళాక డ్యూటీకి వెళ్ళిన తర్వాత దిగితే ఆయన మధ్యాహ్నం వచ్చేటప్పుడు వీళ్ళకి చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. కానీ చూడాలి, ఇంకెంతవరకు అయితే రాలేదు. ఇంకా వచ్చిన తర్వాత ఈయన ఉండేటప్పుడు వస్తారా లేదంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాత వస్తారా అయితే కంపల్సరీ అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూస్తే మంచి వీడియోని అయితే మిస్ అవుతారు. కంపల్సరీ చూడండి, చూడకపోతే మాత్రం మంచి వీడియోని అయితే మంచి ఫన్ వీడియోని అయితే మిస్ అవుతారు. కంపల్సరీ అయితే చూడండి, వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా? ఎవరండి మీరు? ఎవరండి చెప్పండి. ఒక్కరు ఎక్కడికి వచ్చారు? ఎవరు మీరు? ఎవరండి చెప్పండి అంటే సిగ్గుపడిపోతుంది. అమ్మేది అక్కడే చేస్తుంది. ఎవరితో మీకు కాదు, మా ఇంట్లో తెల్లవారుసరికి మీరు వస్తే ఎలాగ సడన్ గా చూసారా? మా చెల్లి రాగానే వాళ్ళు బావగారిని అడుగుతారంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ఏంటి అట్టు అట్టు ఎన్ని గంటలకు వచ్చింది? అప్పుడు ఆకలేసి ఏమంట అలాగా అగో అక్కడ డైనింగ్ టేబుల్ మీ పెద్దనానికి వేసినాను తిని. మీ పెద్దనంతా నీదే, నీకేమనరు. వేసేసుకో సాస్ అవన్నీ వేసేసుకో తిని. మీ ఇంటికి రాగానే మాకు ఎప్పుడైనా ఇలా టిఫిన్ పెట్టారమ్మా మీరు? చెప్పు. 7ంటికి వస్తే 10ంటికి టిఫిన్. మా ఇంటికి చూసావా? నువ్వు వచ్చి ½ అవర్ కూడా కాలేదు, అట్లేసి ఇచ్చాను చూసావా? అది పెద్దమ్మ ఉండి పెద్దమ్మ మా పని ఉందని అంటారు. నీకోసం వదిలేసి వెళ్ళారు చూసావా? ఎంత ప్రేమ అక్క చెల్లంటే అన్నకు ప్రేమ, కూతురు అంటే పెద్దనికి ప్రేమ. అబ్బా బాగుందమ్మట్టు. మీ అమ్మ చేసినట్టుందా? కాదు కాదు, మీ అమ్మ చేస్తే బాగుందా నేను చేస్తే బాగుందా చెప్పమ్మా? నేను చేస్తాను. ఉండిపోతావా? అయిపోద్ది ఒక రోజులోనే. అంత కారం వేస్తావే పిల్లలకి? తిని పెద్దనాన్న వచ్చు. ఇంకా చెల్లెలు వచ్చారు కదా మా ఇంట్లో అయితే ఇవాళ అన్ని వెరైటీలు అండి. వెరైటీ అంటే చారు చేశాను, ఇంకా వైట్ రైస్ ఏమి బిర్యానీ పెద్దగా ఏమొద్దు, వైట్ రైస్ ఉంటుంది చెల్లి. ఇంకా తన కోసం అయితే ఇవాళ మష్రూమ్ కూర నాన్ వెజ్ వెళ్తుంది అంట. మంగళవారం తిందా సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు. ఇంకా తన కోసం అయితే మష్రూమ్ మసాలా కూర పెట్టాను. ఇప్పుడే కర్రీ అవుతుంది, ఇంకా ఉడుకుతుంది. ఇంక నా కోసం అయితే ఉడకబెట్టిన గుడ్లు 2 ఉడకబెట్టాను. ఇంకా అమ్మాయి కోసము మా బాబుకి అందరికైతే చికెన్ కడిగి సెప్పులే పెట్టాను. ఇంకా కర్రీ తాళం పెట్టాను. ఎగ్స్ ఉడికిపోయాక కర్రీ పెట్టాలి. ఓకే చేస్తున్నావు? ఈ జీవితాలకు ఎప్పుడు పేలేని స్వామి. నీకు తగ్గిపోయావా? నీవన్నీ మీ అమ్మ దగ్గరికి వెళ్ళాయి. ఏటబ్బా పేలు? నాకు అలాగే ఉంటుంది. మీరు మధ్యలో మాట్లాడకండి. కాదు, అమ్మ తినేస్తే నాన్ ఇస్తుంది కదా. అమ్మ తినేసిన తర్వాత మనం తింటాం. అన్నీ వచ్చేస్తాడు లోపు అమ్మ పని అయిపోతుంది. మళ్ళీ నాన్ వెజ్ బోనేషన్కి నాకు నీసా పెట్టడానికి నేను కూడా తింటాను. మేము టేస్ట్ చూసి చెప్తే బాగుంది అక్క చెప్పు.
బాగుందమ్మా. ఏంటి అంత నీరసం చెప్పావు అనుకో వాళ్ళు అనుకుంటారు ఏంటి బాగాలేక బలవంతం చెప్పినట్టు ఉంటుంది కాదు నేత పొద్దుట టిఫిన్ తిండదు కదా. ఓరి బాబు వాళ్ళు అనుకుంటుంది ఉదయం నుండి టిఫిన్ కూడా పెట్టకుండా ఉంచారేట అనుకుంటాం. మధ్యాహ్నం భోజనాలు అయితే అయిపోయాయండి. కొద్దిసేపు అయితే జర్నీ చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా చెల్లికి బయట కొద్ది పర్సనల్ పని ఉందంటే వెళ్ళామండి అందరం కలిసి. ఇంకా పని అయిపోయిన తర్వాత చాట్ షాపులు దూరేసి ఇంకా షాట్లు అయితే తింటున్నారు. బయటకు వెళ్ళి అయితే వచ్చేసామండి. ఇంక వచ్చేసిన తర్వాత ఉదయం వండిన కర్రీస్ అన్నీ ఉన్నాయి. మష్రూమ్ కర్రీ అలాగే చికెన్ కర్రీ. ఇంకెందుకని చపాతీలు అయితే చేసేస్తున్నామండి. చపాతీలో చిల్లి పిసికేసి ఇంకా పామేసుకొని అయితే నాకు ఇస్తుంది. నేనైతే కాల్ చేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోద్దని ఇద్దరం అయితే చేసేస్తున్నాము. ఇలాగా కిచెన్ రూమ్లో వేరే వాళ్ళు ఎవరైనా కొద్దిగా హెల్ప్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఇంకొక సైడ్ అయితే శనగపప్పు బూరెలు అయితే చేస్తున్నానండి. ఇంకా మా మరిది గారికి చాలా ఇష్టం అండి స్వీట్ అంటే. ఇంకా అబ్బాయి కోసం అయితే శనగపప్పు బూరెలు కూడా చేసేస్తున్నాను. మంచి టైంకి ఇచ్చావు, సూపర్ గా ఉంది. పడుకున్నాడు లేచి ఇచ్చావు, చాలా బాగుంది. చూడు బాగుంది. సూపర్ బయట వరకు కూడా ఇలా చేయరు, ఎంత బాగుందో. పెద్ద జోకులు చాలా బాగుంది. ఇది తింటే మీకు అన్ని రకాలుగా ఆరోగ్యం. చాలా బాగుంది చెప్తా. అది బాగులేదు తినకండి. నన్ను చెడగొట్టాలని మీ బావ అక్కడ చాలు. బాగుంది బాగుంది బాగుంది. అసలు పెద్దని కనిపిస్తున్నారు. హాయ్. ఇంకా బూర్లు కూడా అయిపోయాయండి. చూడండి పావు శనగపప్పు వేస్తే ఎన్ని బూర్లు వచ్చాయి. వరిపిండి అవన్నీ వేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా మా వారు కామెడీ కూడా చూసారు కదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.